విశాఖ జిల్లా గాజువాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పాదాలను ప్రతిష్ఠించిన సాధు పరిషత్ స్వామీజీ. జీవీఎంసీ 65వ వార్డ్ వాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో స్వామివారి పాదాలను శ్రీ శ్రీనివాసానంద స్వామీజీ చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో సింహాచలం ఎంత ప్రసిద్ధి చెందిందో వాంబే కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అదేవిధంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. పార్టీలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో ఎవరు రాజకీయాలు చేయొద్దని, అందరూ స్వామికి ఒకటేనని, నిర్మిస్తున్న వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మితాని అప్పలరెడ్డి, లయన్స్ క్లబ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మెంబర్స్ బి శైలజ, పి ధనుజ, హనుమంతరావు, పెంటకోట రాజు, గొరుసు రామలక్ష్మి, పండూరి సత్యవతి, బొబ్బిలి స్వాతి, కనకమ్మ, లక్ష్మణ, గుంట పద్మావతి, కె నాగమణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి వెంటనే ప్రతిష్ఠ అయిన వెంటనే స్వామివారి భక్తులందరూ కూడా కోరిక మేరకు పాదాలు కూడా ఇక్కడ స్వామివారి వెంకటేశ్వర స్వామి దివ్యమైన పాదాలు, బ్రహ్మ కడిగిన పాదము, సాక్షాత్తు తెల్లవారితే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన పాదదర్శనం చేసుకుంటారు. అలాంటి పాదాలని మరి ఇక్కడ మెట్టులు నిర్మాణం చేసి భక్తులందరి దర్శనార్థం ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది. ఆ భవ్యమైన కార్యంలో, పుణ్యకార్యంలో మాకు కూడా భాగస్వామ్యం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు. వారికి దివ్యమైన ఆశీస్సులు కలగాలని మరి ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి ఈ కొత్తగా నిర్మాణమైనటువంటి ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం పెద్దలందరూ కూడా ప్రభుత్వం మంచి పాలన సాగాలని, రాష్ట్రం అన్ని విధాలుగా కష్టాలు నష్టాలు తొలగిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వాళ్ళు, కూలీలు, పేద సేద అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఏదైతే కూటమి పాలన ఉందో, ఎన్డీఏ పాలన ఉందో, ఈ పాలనలో అందరూ కూడా సుభిక్షంగా అన్ని వర్గాలు ఆనందంగా ఉండడానికి ఆ స్వామివారు వెంకటేశ్వర స్వామివారు మన వాంబే కాలనీని రక్షించేటటువంటి ఆ స్వామివారు, మన విశాఖని రక్షించేటువంటి వెంకటేశ్వరుడు చల్లగా అందరినీ కూడా ఈ ప్రభుత్వాన్ని చూడాలని, హిందూ ధర్మం కోసం భవిష్యత్తులో ఇక్కడ జరిగేటటువంటి ధర్మ రక్షణ కోసం ఇక్కడ మంజుల గారు కమిటీ ఏదైతే చేస్తున్నారో ప్రభుత్వం తరపున మేము కూడా ఇక్కడ ఉండేటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు ఉన్నారో ఆ ప్రభుత్వానికి మేము పల్లా శ్రీనివాస్ గారు మాకు చాలా మేమంటే గురుతుల్యులుగా భావిస్తారు. ఆయన అందరికీ కూడా దృష్టిలో పెట్టి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి సాధు పరిషత్ తరపున మా వంతుగా మేము కృషి చేసి భవిష్యత్తులో ఒక దివ్యమైనటువంటి మన ఉత్తరాంధ్రలో తలమానికమైనటువంటి క్షేత్రముగా తయారు కావడానికి అందరి సహకారం తీసుకొని అటువంటి దివ్య స్థితి రావాలని, దివ్యమైన క్షేత్రంగా తయారు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తూ భక్తులందరి సహకారం తీసుకొని ఒక దివ్యమైన క్షేత్రంగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తినవచ్చు. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వరూపులైనటువంటి శ్రీనివాసానందన ఈరోజు స్వామివారి చేతుల మీదుగా శ్రీవారి పాదాలు ప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వారు రావడం ఎంతో సాక్షాత్ వెంకటేశ్వర స్వరూపుగా భావిస్తూ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయ కమిటీ ధర్మకర్త మంజుల గారు, అలాగే ఉన్న పెంటకోట రాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి మన మితాని అప్పలరెడ్డి గారు, కొనలరావు గారు, వేణుగోపాల్ గారు, ఇక ఆలయ కమిటీ అన్నజీ గోవింద. రాబోయే రోజుల్లో స్వామివారు చెప్పారు, అంతకుముందు కూడా శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు రావాల్సిన హైదరాబాద్ ఉండరు, ఆలయ విజయవాడ వెళ్ళారు. కానీ ఇక్కడ కులాలు మతాలు రాజకీయాలు లేకుండా ఆలయ అభివృద్ధిలో స్వామివారు ఏం చెప్తే అదే చేస్తే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరూ బాగోవాలి, మనతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అందరూ బాగోవాలి అన్న ఉద్దేశంతో పెద్దలు మితాని అప్పలరెడ్డి గారు ఆయన సారథ్యంలో అందరూ కూడా ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం ప్రతి ఒక్క విరాళదాత అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు పాదాలు ఇచ్చినటువంటి అమ్మాయి ఏం పేరు దంపతులకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందన. శ్రీ శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఆలయ కమిటీ సేవకు అందరూ పేరు పేరు ధన్యవాదాలు. మా సోదరి రామలక్ష్మి కూడా తెల్లవారు వచ్చి కూడా ఆవిడ కూడా ఇక్కడ సంబంధం లేకపోయినా స్వామి భక్తితో ఉదయం నుంచి కూడా వచ్చి 6 గంటల నుంచి కూడా కూర్చొని మంజుల గారు కొన్ని అనుకున్న పరిస్థితి వల్ల రాలేకపోతున్నారు. కానీ మనసంతా ఇక్కడే ఉంది, స్వామివారు వస్తున్నారని చెప్పి మీతో పాటు అందరూ కూడా బాగోవాలి, మరొకసారి వెంకటేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ హృదయపూర్వక శ్రీనివాసానందంగా స్వామివారి పాదాలు వందనాలు తెలియజేసుకుంటూ పాదాలకు ఈరోజు ప్రారంభం చేయడానికి ఎంతో దూరం నుంచి మన కోసం మనందరం బాగోవాలని స్వామి ఇప్పుడు కూడా శ్రీనివాసానంద గారు లాస్ట్ టైం కూడా గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులు కూడా ఆయన తట్టుకొని చేస్తూ కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు మాకు ముందు నడిపించినటువంటి మరొకసారి శ్రీనివాసానంద గారికి ఇక్కడ భక్తులకు సేవకులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ అందులో మీడియా ద్వారా ప్రతి వారం అన్నదానం జరుగుతుందంటే ఇంత అభివృద్ధి చెందిందంటే ఒక కీలక పాత్ర పోషించినటువంటి మీడియా ప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు మనకు ఉన్న కోరి సత్యారా దంపతులకు వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ స్వామి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి, మనస్ఫూర్తి వెంకటేశ్వర
స్వామి ఆశీస్సుతో నిండు ఆరోగ్యం సౌభాగ్యం ఉండాలి. విరాళం ఇచ్చిన రూపాయల నుంచి లక్ష ఇచ్చిన విరాళదాత అందరూ కూడా పేరు పేరున అభినందనలు. అలాగే ఈరోజు మేడం గారు కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. పేరమ్మా